ఫ్రెండ్స్, భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ సూపర్ డూపర్ ఇన్నింగ్స్తో దుమ్ము రేపేశాడు. అయితే తన మీద వచ్చిన రిటైర్మెంట్ వల్ల సంబంధించిన న్యూస్ వల్ల లేకపోతే గౌతమ్ గంభీర్ ఇస్తున్న ప్రెషర్ వల్ల తెలియదు కానీ ఏకంగా 138 పరుగులు చేశాడు. నిజం చెప్పాలంటే 22 ఇయర్స్ ఆఫ్ క్రికెట్ చరిత్రలో ముఖ్యంగా భారత్కు సంబంధించి లార్డ్స్ వేదికల్లో మన భారత జట్టు ఆటగాళ్ళు ఎవరు సెంచరీ చేసిన పాప అనుకోలేదు. సరే, ఇక దీనిపైన ఐసీసీ ప్రెసిడెంట్ అయిన జైషా స్పందిస్తూ ఊహించని విధంగా తన ఒక మనసులో ఉన్న మాటను చెప్పాడు. అయితే రోహిత్ శర్మ లాంటి ఆటగాడు భారత జట్టుకి ఎప్పుడు కూడా విలువైన ఆటగాడే. అందుకనే వరల్డ్ కప్కి కూడా తనని బ్రాండ్ అంబాసిడర్గా మేము కన్సిడర్ చేయడం జరిగింది. అతను వన్డే కాదు, మళ్ళీ తిరిగి టెస్టుల్లోకి T20లోకి రిటర్న్ అవుతాను, తన ఒక రిటైర్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పినా కూడా మాకు అలాగే క్రికెట్ సంస్థలకి అభిమానులకి అందరికీ హ్యాపీనే. అలాంటిది తన అనుమతి లేకుండా తన మీద ప్రెషర్ చేస్తూ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించే దిశగా రోహిత్ ఉన్నాడు అని వార్తలు రావడం చాలా బాధాకరంగా ఉంది. నిజం చెప్పాలి అంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. అసలు ఇటువంటి ఫేక్ న్యూస్లు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. నిజానికి ఈ న్యూస్ గనక నిజంగా క్రికెట్ ప్రపంచంలో గనక ఎవరి మనసులో అయినా ఉంది, దానికి సంబంధించిన లీక్స్ కారణంగానే ఇలాగా వార్తలు గుప్పమన్నాయి అంటే మాత్రం నేనైతే అస్సలు యాక్సెప్ట్ చేయను. ఖచ్చితంగా సీనియర్ ఆటగాళ్ళకి తగు విలువ ఉండాలి. వాళ్ళు మనస్ఫూర్తిగా గేమ్ ఆడితేనే భారత జట్టుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మరి అని ఈ రకంగా జైషా చెప్పాడు. అయితే ఇది విన్న వాళ్ళు చాలామంది ఏమీ లేదు, ఇది ఖచ్చితంగా గౌతమ్ గంభీర్కి పరోక్షంగా చురకలు అంటించే పద్ధతే అంటూ అందరూ కూడా చెప్పుకొచ్చారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.